హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి. బిగ్ బాస్ హౌస్ కి మహారాణిగా తనుజ ఎంపిక, కళ్యాణ్ పని పాయే. విన్నర్ విషయంలో ఇదే జరగబోతుందని ముందే హింట్. బిగ్ బాస్ హౌస్ లో కింగ్ అండ్ క్వీన్ టాస్క్ తో బిగ్ బాస్ ఆట చప్పగా సాగిపోతుంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయినట్టుగా రాజులుగా ఉన్న వాళ్ళు పనోళ్ళుగా, పనోళ్ళుగా ఉన్న వాళ్ళు రాజులుగా మారుతున్నారు. గత 3 రోజులుగా సాగుతున్న ఈ ఆటలో దివ్య రాణి నుంచి కమాండర్ కాగా, నిఖిల్ కమాండర్ నుంచి రాజు అయ్యాడు. అయితే నేటి నవంబర్ 13 ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ కి రాణిగా మారింది తనుజ. బిగ్ బాస్ హౌస్ లో మాస్టర్ చెఫ్ సంజయ్ తుమ్మ ఎంట్రీ ఇచ్చి రాయల్ టాస్క్ డ్రామాని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. రాజ్యంలో రాజు రాణిలకు ఎలాగైతే వడ్డిస్తారో వీళ్ళకి కూడా అలాగే వడ్డించబోతున్నాను అని అనగానే హమ్మయ్య అని చేతులెత్తి దండం పెట్టేశారు రీతు, కళ్యాణ్, నిఖిల్లు. ఆ తర్వాత హౌస్ లో వాళ్ళందరి గురించి మాట్లాడారు. తనూజాకి అయితే తెగ బిస్కెట్లు వేశారు. ఆ తర్వాత తన అసిస్టెంట్ ప్రణవ్ హౌస్ లోకి రప్పించి వివిధ రకాల వంటల్ని చేయించారు. ప్రణవ్ రాజు రాణి కోసం నాన్ వెజ్ వంటకాలను చేస్తుంటే ఇమాన్యుల్ వెళ్ళి అన్నా టిష్యూ పేపర్లో కింద పెట్టన్న తరువాత తింటాను అని జాలిగా అడిగాడు. దానికి నో అనేశాడు ప్రణవ్. కనీసం టేస్ట్ అయినా చూస్తాను పెట్టన్నా అని ఇమ్ము అంటే నేను బాగానే టేస్టీగా చేస్తాను నువ్వు వెళ్ళు అని పంపేశాడు. దాంతో ఇమ్ము ఏంటి సార్ ఇతను బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఉన్నాడు, కనీసం వాసన కూడా చూడనీయడం లేదు అని పంచులు వేశాడు ఇమాన్యుల్. ఆ తర్వాత ప్రణవ్ చేసిన నాన్ వెజ్ వంటకాలను రాజు రాణిలకు వడ్డించారు. రీతు, కళ్యాణ్, నిఖిల్లు లొట్టలేసుకొని తిన్నారు. పాపం దొంగచాటుగా బాత్రూంలో తింటూ. ఇంతలో ఇమాన్యుల్ తనూజ డైరెక్షన్ లో సీక్రెట్ గా కొన్ని ఫిష్ ముక్కల్ని దాచేశాడు. ఆ తర్వాత రీతు ఎవరూ చూడకుండా ఇమాన్యుల్ కి ఒక పీస్ ఇవ్వడంతో దాన్ని పాపం బాత్రూంలోకి పట్టుకొని వెళ్ళి తిన్నాడు ఇమాన్యుల్. ఇంతలో దివ్య వచ్చి అక్కడ దర్జాగా కూర్చొని తినాల్సిన దాన్ని సీక్రెట్ గా బాత్రూమ్ లో తినాల్సి వస్తుంది అంటూ తెగ ఏడ్చింది. ఇక లోపలికి వెళ్ళిన సంజన తనకి అలవాటైన పద్ధతిలో ఏది పడితే అది నొక్కేసింది. అది గమనించిన తనూజ తానేదో శుద్ధపూస అన్నట్టు దొంగతనం చేస్తుందని చెఫ్ కి కంప్లైంట్ చేసింది.